అందరికీ నమస్కారం. రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సమర్పణలో మీకు అందిస్తున్న ఈ ఛానల్ బిహేవియరల్ సైన్స్ ఇన్సైట్స్ తెలుగుకి స్వాగతం. చల్లా చెదురైన అలవాట్లు, అంతులేని ప్రొక్రాస్టినేషన్ మీ లక్ష్యాలకు అడ్డుగా నిలిచే అదృశ్య సంఖ్యలు మీ జీవితాన్ని బంధిస్తున్నాయా? పదే పదే ప్రయత్నించే విసిగిపోయారా? మీ లోపల ఉన్న అపారమైన శక్తిని మీరు ఇంకా గుర్తించడం లేదా? అయితే సిద్ధంగా ఉండండి. అభిలాష్ సిఎస్ రచించిన సెల్ఫ్ అండర్ కంట్రోల్ ఒక పుస్తకం కాదు, ఇది మీ జీవిత దశను మార్చే ఒక విప్లవం. మీ బలహీనతలను బలంగా, మీ భయాన్ని ఇంధనంగా మార్చుకునే ఆ సత్యాన్ని వెలికితీద్దారండి. ఈ శక్తివంతమైన ప్రయాణాన్ని మీరు మిస్ కాకూడదంటే ఇప్పుడే వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కేవలం క్రమశిక్షణ గురించి కాదు, ఇది మీ జీవితాన్ని సంపూర్ణంగా మీ చేతుల్లోకి తీసుకోవడం గురించి. రండి, ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మొట్టమొదటి పాఠం అభిలాష్ గారు అందజేసిన పాఠాలు. 1, స్వీయ క్రమశిక్షణ ఎప్పుడు కూడా మనకి భారం కాదు. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ నాట్ ఇమోషన్లెస్, భావరహితం కాదు. అభిలాష్ గారు క్రమశిక్షణ అంటే భావాలను పూర్తిగా అణిచివేయడం కాదని, వాటిని తెలివిగా నిర్వహించడం అని వివరిస్తారు. ఉదాహరణకి నిరాశను ఏకాగ్రతగా ఎలా మలుచుకోవాలో ఆయన చూపిస్తారు పుస్తకంలో. భావోద్వేగ నమూనాలను అర్థం చేసుకోవటం, న్యూరో సైన్స్ మద్దతుతో మీరు రోబోట్లా కాకుండా లక్ష్యాలపై ఎలా దృష్టి పెట్టాలో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఒక ఉదాహరణ చూద్దాం. మీరు ఒక పరీక్షకు చదవడానికి కూర్చున్నారు, కానీ మీకు చాలా విసుగుగా ఉంది. ఆ విసుగును పక్కన పెట్టి నేను ఈ సిలబస్ను ఈ గంటలో పూర్తి చేయాలి అనే లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యంపై దృష్టి పెట్టడం ద్వారా మీరు ఆ విసుగును సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మీరు మీ భావాలను అణిచివేయకుండా వాటిని మీ లక్ష్యం వైపు మళ్లిస్తున్నారని గుర్తు చేసుకోండి. రెండోది పాఠం, వీక్నెసెస్ ఆర్ సీక్రెట్ వెపన్స్. బలహీనతలు మనకి చాలా ముఖ్యమైనటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి మనకి వెపన్స్. సోమరితనం, విసుగు, భయం వంటివి క్రమశిక్షణకు ఇంధనంగా పనిచేయగలవని అభిలాష్ వాదిస్తారు. ప్రతికూల భావోద్వేగాలను తిరిగి ఫ్రేమ్ చేయడంపై చేసిన అధ్యయనాలను ఆయన ఊటంకిస్తారు. ఉదాహరణకి విసుగు మిమ్మల్ని ఒక పనిని ప్రారంభించడానికి ప్రేరేపించగలదు, తద్వారా ఆ ఖాళీని నింపవచ్చు. ఇది ఒక బలహీనతను ప్రేరణగా మారుస్తుంది. మరొక ఉదాహరణ చూద్దాం. మీకు జిమ్కు వెళ్ళడానికి బద్ధకంగా ఉందనుకోండి, కానీ మీరు జిమ్కు వెళ్ళకపోతే మీరు మీ ఆరోగ్యాన్ని కోల్పోతారనే భయం, లేదా ఇంటి వద్ద ఖాళీగా కూర్చుంటే విసుగ్గా అనిపిస్తుందనే ఆలోచన మిమ్మల్ని జిమ్కు వెళ్ళడానికి ప్రేరేపిస్తుంది. ఇక్కడ బద్ధకం లేదా విసుగు మీ బలహీనతలు కావు, అవి మిమ్మల్ని కదిలించే రహస్య ఆయుధం. మూడవ పాఠం, చిన్న విజయాలు ఎప్పుడు మనకి మన బ్రెయిన్ని రీవైర్ చేస్తాయి. స్మాల్ విన్స్ రీవైర్ యువర్ బ్రెయిన్ అంటే అలవాట్ల పరిశోధన నుంచి తీసుకున్న అభిలాష్ గారు మీ పడకను సర్దుకోవడం వంటి చిన్న చర్యలు డోపమైన్ విడుదలను ప్రేరేపిస్తాయని, ఇది ఊపండుకుంటుందని నొక్కి చెప్తారు. ఈ సూక్ష్మ విజయాలు కాలక్రమేణా పెద్ద విజయాలకు నాడీ మార్గాలు అని సృష్టిస్తాయంటారు ఆయన. ఒక ఉదాహరణ చూద్దాం. ప్రతిరోజు ఉదయం మీరు పడకను సర్దడం ప్రారంభిస్తారు, అంటే బెడ్ని సెట్ చేసుకుంటారనమాట. పొద్దున్న లేవగానే చక్కగా దులుపుకోవటం, సర్దుకోవటం, క్లీన్గా పెట్టుకోవటం. ఇది ఒక చిన్న విజయం. ఈ చిన్న విజయం మీకు డోపమైన్ విడుదల చేస్తుంది. ఇది మీకు ఒక సంతృప్తికరమైన అనుభూతినిస్తుంది. ఈ సంతృప్తి మీరు రోజులో ఇతర పనులు చేయటానికి కూడా ప్రేరణనిస్తుంది. ఈ విధంగా చిన్న చిన్న విజయాలు పెద్ద విజయాలకు పునాది వేస్తాయంటారు అభిలాష్ గారు.
నాలుగో విషయం, ఫియర్ కెన్ డ్రైవ్ కమిట్మెంట్. భయం మనకి ఎప్పుడు కమిట్మెంట్ని పెంచుతుంది. వైఫల్యం భయం తరచుగా స్తంభింపజేస్తుంది. కానీ అభిలాష్ గారు అది ఒక ఉత్ప్రేరకంగా ఎలా పనిచేయగలదో చూపిస్తారు. క్రీడాకారులు ఆట ముందు భయాన్ని దృష్టిని పదును పెట్టడానికి ఎలా ఉపయోగిస్తారో దీనికి ఒక మంచి ఉదాహరణ. భయం శక్తి లక్ష్యాలకు కట్టుబడి ఉండడానికి ఎలా మళ్లించాలో ఆయన బోధిస్తారు. ఉదాహరణకి మీరు ఒక ముఖ్యమైన ప్రసంగం ఇవ్వబోతున్నారనుకోండి. మీకు ప్రేక్షకులను ఎదుర్కొనే భయం, స్టేజ్ ఫియర్ అన్నమాట. ఆ భయాన్ని మీరు మీ ప్రసంగాన్ని మరింత మెరుగ్గా సిద్ధం చేసుకోవటానికి, ప్రతి పదాన్ని జాగ్రత్తగా ఎంచుకోవటానికి ఉపయోగించవచ్చు. ఈ విధంగా భయం మిమ్మల్ని పదును పెట్టి మీ నిబద్ధతను చక్కగా పెంచుతుంది. ఐదవ పాఠం, విలువలు క్రమశిక్షణకు లంగర్. అంటే వాల్యూస్ యాంకర్ యువర్ డిసిప్లిన్. మీ ప్రధాన నమ్మకాలతో చర్యలను సమలేఖనం చేయడం వల్ల క్రమశిక్షణ సహజంగా అనిపిస్తుందని, బలవంతంగా కాదని అభిలాష్ చెప్తారు. సమగ్రత లేదా వృద్ధి వంటి వ్యక్తిగత సూత్రాలకు కట్టుబడి లక్ష్యాలను సాధించిన వ్యక్తుల ఉదాహరణలు ఆయన ఓటంకిస్తారు. ఉదాహరణకి, మీరు ఆరోగ్యంగా ఉండాలని బలంగా నమ్ముతారు. ఇది మీ విలువ. ఈ విలువ మీకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి ప్రేరణనిస్తుంది. ఇక్కడ క్రమశిక్షణ మీకు భారంగా అనిపించదు, ఎందుకంటే అది మీ వ్యక్తిగత విలువలతో ముడిపడి ఉంటుంది కనుక. ఆరవ పాఠం, మానసిక నిరోధకత సాధారణం. అంటే మెంటల్ రెసిస్టెన్స్ ఇస్ క్వైట్ నార్మల్. భయపడక్కర్లేదు. ప్రొక్రాస్టినేషన్ మరియు సందేహం మెదడు యొక్క డిఫాల్ట్. ప్రొక్రాస్టినేషన్ అంటే అలా అలా అన్ని పనులు వాయిదా వేయడం అన్నమాట. ఇవి లోపాలు కాదని అభిలాష్ వివరిస్తారు. నిరోధకత ఒక మనుగడ ప్రవృత్తి అని ఆయన పేర్కొంటారు. దీనిని గుర్తించడం వల్ల మీరు మొత్తం పర్వతంపై కాకుండా తదుపరి అడుగుపై దృష్టి పెట్టడం ద్వారా ముందుకు సాగొచ్చు. ఉదాహరణకి, మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్రారంభించారు. మీకు ప్రొక్రాస్టినేషన్ వస్తుంది. అంటే చేయొచ్చులే, తర్వాత చేయొచ్చులే అనేటటువంటి వాయిదా వేసేటటువంటి ఒక యాటిట్యూడ్ రావచ్చు. లేదా నేను దీన్ని చేయలేనేమో అనే సందేహం వస్తుంది. ఈ భావాలు సాధారణమని గుర్తించాడు. మొత్తం ప్రాజెక్టు గురించి ఆలోచించకుండా మొదటి అడుగుపై దృష్టి పెట్టండి. ఉదాహరణకి, కేవలం మొదటి పేజీని రాయడం ప్రారంభించండి. ఇది మిమ్మల్ని నిరోధకతను అధిగమించడానికి సహాయపడుతుంది. ఏడవ పాఠం, స్థిరత్వం అభ్యాసం ద్వారా పెరుగుతుంది. అంటే రెసిలియన్స్ గ్రోస్ త్రూ ప్రాక్టీస్. అంటే క్రమశిక్షణ ఒక కండరాల వలె పెరుగుతుందని అభిలాష్ గారు గమనిస్తారు. పట్టుదలపై చేసిన అధ్యయనాలను ఇందుకు ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు అభిలాష్. ప్రతిసారి మీరు సౌకర్యాన్ని కాకుండా ప్రయత్నాన్ని ఎంచుకున్నప్పుడు జీవిత సవాళ్లను ఎదుర్కొనే మీ సామర్థ్యాన్ని మీరు బలోపేతం చేసుకుంటారు. అచంచలమైన సంకల్పాన్ని సృష్టిస్తారు. ఉదాహరణకి, మీరు ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రారంభంలో కష్టంగా ఉండొచ్చు, మీరు వదులుకోవాలని అనిపించవచ్చు. కానీ మీరు ప్రతిరోజు కొద్దిగా సమయం కేటాయించి సాధన చేసినప్పుడు మీరు ఆ నైపుణ్యంతో మెరుగుపడతారు. ప్రతిసారి మీరు కష్టాన్ని అధిగమించినప్పుడు మీ స్థిరత్వం పెరుగుతుంది మరియు మీరు జీవితంలో ఎదురయ్యే ఇతర సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. చూశారు కదా, స్వీయ నియంత్రణ అనేది కేవలం నియమాలు పాటించడం కాదు, అది మీలోని శక్తిని మేల్కొల్పడం అన్నమాట. అభిలాష్ సిఎస్ గారు చెప్పినట్టుగా ఇది మీ మెదడును
పునర్నిర్మించటం, చిన్న చిన్న విజయాలతోనే పెద్ద విజయాలకు పునాది వేయడం. భయం మిమ్మల్ని వెనక్కి లాగడానికి కాదు, అది మిమ్మల్ని ముందుకు నడిపించడానికి. మీ విలువలే మీ క్రమశిక్షణకు లంగర్. ఈ సూత్రాలను అర్థం చేసుకోండి, ఆచరించండి. సెల్ఫ్ అండర్ కంట్రోల్ పుస్తకం కేవలం జ్ఞానాన్ని మాత్రమే పంచదు, అది మీకు మీపైనే నమ్మకాన్ని పెంచుతుంది. వదులుకోవడం మానేసి గెలవడం ప్రారంభించండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. ఈ విలువైన సమాచారాన్ని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి స్ఫూర్తిదాయక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ స్ఫూర్తిని కొనసాగించండి, మీ లక్ష్యాలను సాధించండి. మరి ఒక సృజనాత్మక వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఆల్ ది బెస్ట్.